బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదని ఎస్సీఈయు, ఎస్కేసీఎస్ నాయకులు అన్నారు. కొత్తగూడెంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఎస్సీఈయు, ఎస్సీకేఎస్ ఆధ్వర్యంలో మోడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద నరసింహారావు మాట్లాడుతూ అమ్మలాంటి సింగరేణిని అమ్మాలని కంకణ కట్టుకున్న దుర్మార్గుడు మోడీని గద్దె దించే విధంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల పట్ల తన వైఖరిని, నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. అధికారులే రిపోర్టులు చెప్తా ఉన్నారు. మొత్తం అగ్రస్థానంలో ఉన్నారు. ఏ ప్రైవేటు పెట్టుబడిదారులు కూడా ఇంత గణనీయమైనటువంటి ఉత్పత్తి చేసినటువంటి సంస్థలు ఎవరు కూడా లేరని చెప్పేసి లాభాల్లో నడుస్తున్నటువంటి సంస్థలను చెప్తా ఉన్నారు. అంటే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలుగా కోల్ ఇండియా, సింగరేణి మనుగడ కొనసాగుతూ ఉంటే వీటికి బ్లాకులు ఇవ్వకుండా ప్రైవేటు వాళ్ళకి ఇస్తారంటున్నారు. అంటే ఈ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం వల్ల ప్రయోజనం ఎవరి కోసం? ఇక్కడ ఈరోజు ప్రైవేటీకరణ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా లేకుండా చేసి అవుట్ సోర్సింగ్ పేరుతోని మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున దోపిడీ చేయడానికి వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చట్టాలు కూడా మార్చేసి మొత్తం కూడా పెద్ద ఎత్తున వాళ్ళని దోపిడీ చేయడానికి ఈ యొక్క మోడీ గారు ఈ ప్రైవేటీకరణ విధానాలు తీసుకొస్తా ఉన్నాడు.